ఏం ఫకర్ మన టీం స్ట్రాంగ్గానే ఉందంటావా? ముఖ్యంగా ఇండియా మీద గెలిచేంత స్ట్రాంగ్ టీం మనకు ఉందంటావా అసలు? నాకు ఇక్కడే మండుతుంది. నాకే డౌట్ వచ్చే ప్రశ్నలు నన్ను అడగొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. టీంలో కాస్తో కూస్తో గట్టుడివంటే నువ్వే ఉన్నావు ఫకర్. నిన్ను కాకి ఇంకెవరిని అడగాలి చెప్పు? మన బంగారం మనకు బాగానే ఉంటుంది. అవతలి వాళ్ళ బంగారంతో పోల్చి చూస్తేనే మనది గోల్డా రోల్డా అనేది బయటపడుతుంది. కరెక్టే. మరి మన టీం నువ్వు ఎవరి టీంతో పోల్చి చూద్దాం? నువ్వే కెప్టెన్వి సల్మాన్. సొంతంగా డిసిషన్స్ తీసుకోవాలి. అన్నిటికీ నన్నే దొబ్బకూడదు. సరే సరే. అయితే వాళ్ళతో వీళ్ళతో ఎందుకు? డైరెక్ట్గా టీమిండియాతోనే పోల్చి చూసుకుందామా? గేమ్లోనే అనుకున్నా నువ్వు బయట కూడా స్ట్రాంగే సల్మాన్. అదిగో టీమిండియా కెప్టెన్ సూర్య వస్తున్నాడు. ఎవరి టీం దమ్మెంతో డైరెక్ట్గా తేల్చుకుందాం పద. ఏం సల్మాన్ ఇది? మాతో మీరు ఒక్క విషయంలో అయినా సరిపోతారా చెప్పు? సరేలే, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి. ముందు కెప్టెన్సీ నుండే స్టార్ట్ చేద్దాం, ఏమంటావు? సరే, నా కెప్టెన్సీ అయితే అద్దిరిపోతుంది. నా విన్నింగ్ పర్సంటేజు 50 పైనే ఉంది తెలుసా? 50 అంటే సెకండ్ క్లాస్లో పాస్ అయినట్టు బాబు. నా విన్నింగ్ పర్సంటేజీ 83% తెలుసా? అంటే నేను డిస్టింక్షన్లో పాస్ అన్నమాట. అంటే కెప్టెన్సీలో మనం తేలిపోయాం. సరేలే, ఈ ఒక్క విషయం పక్కన పెట్టేద్దాం, ఏమంటావు సల్మాన్? సరే, పక్కన పెట్టండి. ఇప్పుడు బ్యాటింగ్లో ఎవరు తోపో చూద్దామా? మా ఫకర్ ఒక్కడు చాలు మీ మీద భారీ స్కోర్ చేయడానికి. ఇంకా హసన్ నవాజ్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫరాన్ అందరూ కలిసి మీకు చెమటలు పట్టిస్తారు. ఫకర్ మంచి బ్యాటరే, టీంకి అక్కరున్నప్పుడు మంచిగా ఆడతాడు నిజమే, నేను ఒప్పుకుంటా. కానీ మిగతా బ్యాటర్ల సంగతి పక్కన పెట్టడం బెటర్. పక్కన ఎందుకు పెడతాం? మీ దగ్గర అంతకంటే తోపులున్నారా? మా బ్యాటర్ల ముందు తోపు అన్న పదం కూడా చిన్నబోతుంది. మా లిస్టు చెప్తా విను. మా దగ్గర ఓపెనింగ్ సునామీ అభిషేక్ శర్మ ఉన్నాడు. నేను నిలబడితే బంతికి బౌండరీనే ఉరికిచ్చి కొడతా. ఇక వన్డౌన్లో బాహుబలి ప్లస్ సలార్ ప్లస్ కల్కి అన్నీ కలిపితే వాడే శుభ్మన్ గిల్లు. నేను దిగితే అపోజిషన్కు ఇత్తడే. సెంచరీ కొట్టకుండా క్రీజును వదిలే సమస్యే లేదు. ఇక మిడిల్ ఆర్డర్లో మా మిస్సైల్ తిలక్ వర్మ ఉన్నాడు. నేను తెలుగు ప్రజలు వదిలిన బాణాన్ని, నాకు ముందుకెళ్లడమే తప్ప వెనక్కి రావడం అస్సలు తెలియదు. ఇక చివర్లో ఏమైనా అవసరం పడితే మా ఫినిషర్ ఫిరంగి లాంటి రింకు ఉన్నాడు. లాస్ట్ ఐపీఎల్లో సరిగ్గా ఆడలేదు, రింకుగాడు డుంకి అయిపోయాడు అనుకుంటున్నారేమో. అదే ఊపు, అదే టెంపర్. రీసెంట్ లీగ్ మ్యాచ్ల్లో నా దమ్ము చూపించా. నా సునామీకి మీరందరూ ఎగిరిపోవడం ఖాయం. వీళ్లతో పాటు నేను ఒక చెయ్యి వేశానంటే నా యాల్ది స్కోర్ బోర్డు పిచ్చుకుక్క తరిమినట్టు పరిగెత్తాల్సిందే. బాబోయ్, ఇది క్రికెట్ టీమా లేక ఊచకోతకు పర్మనెంట్ అడ్రసా? ఇంకేం చేస్తాం సల్మాన్, బ్యాటింగ్లో కూడా మనం తేలిపోయాం. తీసి పక్కన పెట్టేద్దామా? తప్పదు అన్నాక తప్పుకోవడం తప్ప చేసేదేముంది. సరే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ కీపింగు. మా కీపర్లు అటు సంజు శాంసన్ ఆడినా ఇటు జితేష్ శర్మ ఆడినా ఇద్దరు బాదడంలో డబుల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళే. ఇటు కీపింగు అటు బ్యాటింగు రెండు ఇరగదీస్తారు. మా కీపర్ మహమ్మద్ హరీస్ కూడా కీపింగ్తో పాటు బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు తెలుసా? అవును, సరే గానీ కీపింగ్లో ఒక్కనే తెచ్చుకున్నారు, బ్యాకప్ పెట్టుకోలేదా? కీపర్కి దెబ్బ తగిలిందనుకో, అప్పుడెవరు నువ్వు కీపింగ్ చేస్తావా? వాడేమీ దెబ్బ తగిలించుకోవట్లే, జాగ్రత్తగానే ఆడతాడు. ఒకవేళ తగిలితే అప్పటికప్పుడు ప్లేయర్లను పిలిపించుకోవడం మాకేమీ కొత్త కాదు. అది నిజమేలే. ఇక ఆల్రౌండర్ల విషయానికి వస్తే నాతో కలిపి 4 ఉన్నారు. మీ దగ్గర అసలు అన్న ఆప్షన్స్ ఉన్నాయా? ఆటగాళ్ళు ఎంతమంది అన్నది ముఖ్యం కాదమ్మా, అందులో పోటుగాళ్ళు ఎంతమంది అన్నది ముఖ్యం. మా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే వీళ్ళలో ఏ ఇద్దరు ఆడినా అటు బౌలింగు ఇటు బ్యాటింగు రెండిట్లో దమ్ము చూపిస్తారు. అంటే మా ఆల్రౌండర్లకు బౌలింగు బ్యాటింగు రెండు రావంటావా? అంతేగా మరి. ఒక దాంట్లో పాస్ అయితే ఇంకో దాంట్లో ఫెయిల్ అవుతారు మీ వాళ్ళు. ఎన్ని మ్యాచ్ల్లో చూడలేదు? సరేలే, ఈ ఆప్షన్ కూడా పక్కన పెట్టేద్దాంలే. అన్ని పక్కన పెట్టేస్తే ఇక మిగిలేది ఏముంది ఫకర్? బౌలింగ్ ఉంది కదా సల్మాన్. మన పేసర్లు స్ట్రాంగో బ్యహ. మీ పేసర్లు స్ట్రాంగే, కానీ మా బ్యాటర్లు డబుల్ స్ట్రాంగు. మీ పేసర్లను ఒక ఆట ఆడేసుకుంటారు, కానీ మీ బ్యాటర్ల సంగతి ఏంటి? మా బుమ్రా, హర్షిత్ రాణా, హర్షదీపు, కుల్దీపు, వరుణ్ చక్రవర్తి ఇలాంటి మహామహులను తట్టుకునే సత్తా మీ వాళ్ళకు ఉందా? వామ్మో, ఈ లిస్టు చూస్తే నాకే దడపుట్టేలా ఉంది. మనోళ్ళు తట్టుకుంటారంటావా ఫకర్? నాకు డౌటే సల్మాను. పక్కన పెట్టేద్దామా ఈ ఆప్షన్ కూడా? అన్నీ పక్కన పెట్టేశారు. ఇక మిగిలింది హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఒక్కటే. వదిలే సూర్య, ఏమన్నా ఉంటే మ్యాచ్లో చూసుకుందాంలే. అమ్మా, అలా ఎలా వదిలేస్తాను? నేను చెప్పాల్సిందే, నువ్వు వినాల్సిందే. సరేలే, నీకెందుకులే అంత శ్రమ, నేనే చెప్తా. మనం మొత్తం ఆడింది 19 మ్యాచ్లు. అందులో మీరు 10 గెలిస్తే మేము 6 గెలిచాం. ఇక్కడ కూడా మేమే తక్కువ. ఇది కూడా పక్కన పెట్టేద్దామా? అది లెక్క. అన్ని విభాగాల్లో పర్ఫెక్ట్ ప్యాకేజీని నింపుకొని వస్తున్నాం. మిమ్మల్ని ఓడిస్తాం, కప్పు కూడా మేమే కొడతాం.
టీం బ్యాలెన్స్ అవ్వలేదని మేము ఓటమి ఒప్పుకోము సూర్య. గ్రౌండ్‌లో ఏమైనా జరగొచ్చు. ఇంత క్లియర్‌గా స్టాట్స్ చెప్పినా కూడా వీళ్ళ బుర్రకి మ్యాటర్ ఎక్కలేదన్నమాట. ఇక మాటలతో కాదు, గ్రౌండ్‌లో బ్యాట్‌తోనే క్లారిటీ ఇద్దాం. ఏమంటారు?